ధరణి అక్రమాలపై హై లెవెల్ కమిటీ దర్యాప్తు స్పీడప్ చేసింది. జనగామలో బయటపడ్డ అక్రమ చలాన్ల వ్యవహారంతో డొంక కదులుతోంది. మొత్తం ఎంక్వైరీ ఎడిట్ ఆప్షన్ చుట్టే నడుస్తోంది. ధరణి బ్యాక్ ఎండ్ లోనూ నంబర్ల ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చలానా ఎంత జనరేట్ అయింది, ఖజానాకు ఎంత వచ్చిందనే దానిపైన ఆరా తీస్తోంది కమిటీ. రాష్ట్రంలో ధరణిలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును టెరాసిస్ సంస్థలో ఎవరైనా దారి మళ్లించారా, ధరణి సాఫ్ట్వేర్లోని బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్ కోడింగ్లో కేటగిరీని మార్చడంతో చేతివాటం ప్రదర్శించారా అనే కోణంలో ప్రభుత్వం నియమించిన హై లెవెల్ కమిటీ దర్యాప్తు చేస్తోంది. ధరణి వచ్చినప్పటి నుంచి అసలు ఎంత చలానా జనరేట్ చేశారు, ఫీల్డ్లో రైతులు ఎంత కట్టారు, ఆన్లైన్ రికార్డుల్లో ఎంత చూపించారు, కేటగిరీ ల్యాండ్ వాల్యూ ఏమైనా మార్చారా అనే అంశాలపై లోతుగా విచారణ జరుపుతోంది. ఇందుకోసం ప్రతి లావాదేవీని 6 దశల్లో వడపోస్తోంది. జనగామ, యాదాద్రి జిల్లాల్లో బయటపడిన అక్రమ చలాన్ల వ్యవహారంతో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో హైలెవెల్ కమిటీ వేసింది. ఈ వ్యవహారం మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్లకే పరిమితం కాలేదని, ధరణి నిర్వాహకుల స్థాయిలో అక్రమాలు జరిగుంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. పోర్టల్లో పాస్బుక్, యూజర్ ఛార్జీలకు లాక్ వేసి కేవలం మార్కెట్ వాల్యూ, టోటల్ పేమెంట్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలకు మాత్రం ఎడిట్ ఆప్షన్ ఇవ్వడాన్ని ఎత్తి చూపిస్తున్నారు. ధరణి, భూభారతితో కలిపి ఇప్పటి వరకు 5,000 కోట్ల విలువైన 52 లక్షల లావాదేవీలు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టల్ నిర్వహణను పూర్తిగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కు అప్పగించింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో హైలెవెల్ కమిటీ ప్రస్తుతం ధరణిలో జరిగిన 40 లక్షల ట్రాన్సాక్షన్స్ ను ఎండ్ టు ఎండ్ జల్లెడ పడుతోంది. సాధారణంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ లో లావాదేవీ స్వభావం ఆధారంగా సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, మార్ట్గేజ్, పార్టిషన్, రిలీజ్ డీడ్, జీపీఏ, ఎక్స్చేంజ్ డీడ్ అంటూ ప్రధానంగా 7 రకాల కేటగిరీస్ ఉంటాయి. వీటిలో సేల్ డీడ్ లేదా బయటి వ్యక్తులకు ఇచ్చే గిఫ్ట్ డీడ్లకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తుంది. అదే కుటుంబ సభ్యుల మధ్య జరిగే గిఫ్ట్, పార్టిషన్ డీడ్లను మాత్రం నామమాత్రపు ఛార్జీలు ఉంటాయి. సరిగ్గా ఈ అంతరాల్ని ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ హైలెవెల్ కమిటీ ఆరా తీస్తోంది. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి సేల్ డీడ్ కింద పూర్తి ఛార్జీలను వసూలు చేసి బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్ కోడింగ్లో ఆ లావాదేవీని ఫ్యామిలీ గిఫ్ట్ డీడ్ లేదా పార్టిషన్ కేటగిరీకి మార్చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇలా కేటగిరీలను తారుమారు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన సింహభాగం నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. ఒక రైతు సేల్ డీడ్ కోసం 50,000 ఫీజు కట్టారనుకుంటే డెవలపర్లు బ్యాక్ అండ్ కోడింగ్లో ఆ లావాదేవీని ఫ్యామిలీ గిఫ్ట్ డీడ్ కింద మార్చేస్తే ప్రభుత్వ ఖజానాకు 5,000 మాత్రమే వెళ్తుంది. మిగిలిన 45,000 పక్కదారి పట్టినట్టే. భూ రిజిస్ట్రేషన్లలో కేవలం సేల్, గిఫ్ట్, పార్టిషన్ వంటి కేటగిరీల మార్పిడితోనే కాకుండా వాల్యూ ఎంట్రీలోనూ గోల్మాల్ జరిగిందా అనేది కూడా చూస్తున్నారు. సాధారణంగా రిజిస్ట్రేషన్ టైంలో ప్రభుత్వ మార్కెట్ విలువ లేదంటే వాస్తవ విక్రయ విలువ, వీటిలో ఏది ఎక్కువైతే దానిపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక ప్రాంతంలో ఎకరం భూమి ప్రభుత్వ విలువ 5 లక్షలు ఉందనుకుందాం. కానీ అక్కడ బహిరంగ మార్కెట్ రేటు 20 లక్షలు పలుకుతోంది. కొనుగోలుదారుడు బ్యాంకు లోన్ కోసమో, బ్లాక్ మనీ సమస్య రాకూడదనో 20 లక్షల విలువకు సరిపడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తారు. బ్యాక్ ఎండ్లోని అక్రమార్కులు సాఫ్ట్వేర్ మాయాజాలంతో ఆ లావాదేవీని కేవలం ప్రభుత్వ విలువైన 5 లక్షలకే జరిగినట్లు ఎంట్రీ అయ్యేలా చేస్తారు. అంటే రైతు నుంచి 1.5 లక్షలు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు కేవలం 37,500 జమ చేస్తారు. మిగతా 1 లక్షకు పైగా సొమ్మును స్వాహా చేసే ఛాన్స్ ఉంది. ఇలా అటు విలువను తగ్గించి చూపి ఇటు కేటగిరీని మార్చి 2 రకాలుగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారా అన్నది తేలాల్సి ఉంది. ధరణి పోర్టల్ డిజైన్లోనే అనేక లోపాలున్నాయని, అవి ఉద్దేశపూర్వకంగా వదిలేశారని అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా పాస్బుక్ ఛార్జీలు, యూజర్ ఛార్జీల వంటి చిన్న మొత్తాలకు సాఫ్ట్వేర్లో లాక్ వేసి మార్చడానికి వీలు లేకుండా చేశారు. కానీ అసలు ఆదాయం వచ్చే మార్కెట్ వాల్యూ, టోటల్ పేమెంట్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయంలో మాత్రం ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంచారు. చలానా జనరేట్ అయ్యాక డబ్బులు కట్టే సమయానికి ఆన్లైన్లో చూపించే లెక్కకు మధ్య తేడా సృష్టించేందుకే ఈ ఎడిట్ ఆప్షన్ను దుర్వినియోగం చేశారని అధికారులు భావిస్తున్నారు.
ఈ ఎడిట్ వెసులుబాటుతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రైవేట్ వ్యక్తులు జేబులు నింపుకున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.